ఈ బంపర్ డ్యామేజ్ అయింది సార్. ఇక్కడ ఏదో సొట్టమైంది, ఇలా స్క్రూ వేసిర్రు. టైల్ ల్యాంప్ అయితే ఏం కాలే. బండి రస్ట్ వచ్చింది బండికి మొత్తం, అక్కడింత ఇక్కడింత. ఎయిర్ బ్యాగ్ ఈ ప్లేస్లలో రెండు సైడ్లు, అటు సైడ్ కూడా రస్టింగ్ ఉంది సార్. ఇక్కడనే సేమ్ ప్లేస్లో ఈ ఫెండర్ డెంటింగ్ అయింది. బండి డిక్కీ రీప్లేస్ అయింది సార్. ఇది BH గ్లాస్. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. స్టెప్ని 0% ఉంది. వెనకాల టైర్లు మంచిగా ఉన్నాయి సార్ ముంగట టైర్ల కంటే. డోర్ ఒరిజినల్. ఇక ఇక్కడ వస్తే ఇక్కడ పేస్ట్ పెట్టిర్రు, ఇక్కడ లైట్గా స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా వచ్చింది ఆల్రెడీ. ఈ సముద్రం ఒడ్డుకు తిరిగే వెహికల్స్ ఏమవుతుందంటే ఆ ఉప్పు నీళ్ళ వల్ల బాడీ మొత్తం రాస్టింగ్ వస్తుంది. అందుకే మేము వెస్ట్ బెంగాల్ వాళ్ళు తక్కువ తెస్తాం. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఒక 1,45,395 కిలోమీటర్ తిరిగింది. 1,46,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ అయితే బాగుంది. 1,46,000. నాకు తెలిసి బండికి ట్రావెల్స్కి నడిచినట్టుంది. ఫ్రంట్ అడ్డపట్టు ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. ABS బ్రేక్ ఉంది. అప్ప బానట్ కూడా మారింది బండిది. బండికి అంత దూరంకి వెళ్ళి పట్టుకొచ్చారు పాపం పిల్లలు. ఇంజన్ అయితే ఓకే ఉంది, ఇంజన్ ఓపెన్ కాలేదు. టైమింగ్ చేంజ్ అయింది. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ లేదు. దారా ఆ ఫోన్ ఆన్ చేసి ఇటు. ఇన్సూరెన్స్ ఉందా అట్లా? నో ఇన్సూరెన్స్. ప్రైస్ ఎంత పెట్టిండు? 5,60,000. 560. ఇలా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషనే ఉంది 2018. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సరే అదే ఎప్పుడు దొరికింది. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 5 ఫిబ్రవరి 2024 సోమవారం. ఈరోజు విడేస్తున్న బండి ప్రకాశం జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. అయితే వాళ్ళు ఫోన్ చేసి అన్న బండికి ఈ పొజిషన్లో ఉంది అని చెప్తే నేను రాకని చెప్పదు క్లియర్గా. ఎందుకంటే బానట్ మారింది, డిక్కీ మారింది, రైట్ సైడ్ 2 డోర్లకు రస్టింగ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ 2 డోర్లకు రస్టింగ్ వచ్చింది. దగ్గర 700 కిలోమీటర్ నుంచి బండి తీసుకొని నా దగ్గర దాకా వచ్చారు పాపం. దగ్గర వాళ్ళు వచ్చి బండి నగర పెట్టి రిటర్న్ పోయేసరికి వాళ్ళకు నాకు తెలిసి 4,000 దాకా ఖర్చు వచ్చి ఉంటుంది.
అన్ని పైసలు పెట్టి ఇంత దూరం వచ్చి బండి అమ్ముడు పోకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి మళ్ళీ ఒక 4,000 ఖర్చు, అంటే మొత్తం 10,000 దాకా వృధా ఖర్చు అయినట్టే. అందుకోసమే బండి గురించి క్లియర్గా చెప్తున్నా. బానెట్ మారింది, డిక్కీ మారింది, రైట్ సైడు లెఫ్ట్ సైడ్ 2 ప్లేస్లలో రస్టింగ్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక్కడ దాకా రారి. కస్టమర్ ధర ఎంత రా? 560. 5,60,000 90,000 60,000 5,60,000 చెప్తుండు. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 2017 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, 2018 జనవరి రిజిస్ట్రేషన్, 2033 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. 1,46,000 కిలోమీటర్ తిరిగింది. టైమింగ్ చైన్ కూడా చేంజ్ అయింది. బండికి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ వస్తుంది, షోరూమ్ నుంచి ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, ABS బ్రేక్ వస్తుంది. ముంగట 2 టైర్లు 30-40% ఉంటాయి, వెనకాల టైర్లు 60-70% ఉన్నాయి, స్టెప్ని కూడా 30-40% ఉంటుంది. బానెట్ మారింది, వెనకాల డిక్కీ మారింది. ప్లస్ బండికి 2 సైడ్ల రస్టింగ్ ఉంది. నా దగ్గరికి వాళ్ళు వచ్చారు పాపం, అంత దూరంకి వెళ్ళి అని బండి సూపర్ డూపర్ ఉందని చెప్పి నేను వేరే కస్టమర్కు దలగబెట్టా. అట్లా అని బండి మంచిగా లేకున్నా అని అలా బండి నష్టం చేయడానికి మంచిగా లేదని కూడా పక్కన రేటు మాత్రం తక్కువ. ఇదే బండి మంచిగా ఉంటే మా దగ్గర 7 లక్షల పైన అమ్ముతాం. కస్టమర్ ధర 6,90,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 2018 2017 7వ నెలల 6వ నెలల తయారైంది. 2018 1వ నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2033 1వ నెలల వరకు జీవితకాలం ఉంటుంది. బండికి ఇన్సూరెన్స్ లేదు. కస్టమర్ ధర 5,60,000 చెప్తుండు. 1,46,000 కిలోమీటర్ తిరిగింది. బండికి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ABS బ్రేకు, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. తెలంగాణకు పనిచేయది, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పనిచేస్తుంది. ఏపీ రిజిస్ట్రేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాదు, ఓన్లీ ఆంధ్ర ఏపీ విడిపోయినాక రిజిస్ట్రేషన్ అయిన బండి. ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. కస్టమర్ ధర 5,60,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. నేను బండిలో ఏం మైనస్లు ఉన్నాయో క్లియర్గా చెప్పినా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అంత దూరంకి వెళ్ళి ఇక్కడ దాకా రారి. ఒకవేళ మీరు ఏమైనా రేట్ అడగాలనుకుంటే కూడా మా 3 అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద వాళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకుంటాం. ఓకే అయితే మీరు అడ్వాన్స్ వాళ్ళకే కొట్టుర్రి, ఆయన మాకు కమిషన్ ఇస్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన దగ్గర ఒక వెహికల్ పెడితే మేము అమ్మించినాం. అదే ఆశతోటి పాపం ఈ బండి కూడా తీసుకొని వచ్చాను అంత దూరంకి వెళ్ళి. మేము బండికి ఇట్లుంది భయ్య అంటే, నేను చాలా వరకు నేను అమ్మే బండ్లు, డ్యామేజ్ ఉన్న బండ్లు నేను ఏదైనా డ్యామేజ్ ఉన్న బండి ఉంటే మనం దాని గురించి క్లియర్గా చెప్తాం. ఈ బండి నేను వీడియోలో పెట్టిన తర్వాత రేపు అతడు వేరే ఎక్కడైనా అమ్ముకోవాలంటే కూడా దీన్ని చూసిన వాళ్ళు అన్న ఇది ఆల్రెడీ పలానా ఛానల్ వచ్చింది, బానెట్ మారింది, డిక్కీ మరి తెల్లని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. దానివల్ల అతడు కూడా నష్టపోతాడు. అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా. మేము ఈరోజు నైట్ ఇప్పుడు ఇంకో 2 గంటలు అయితే ఢిల్లీ వెళ్తాం. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఉంటాం. మళ్ళీ రేపు ఢిల్లీ నుంచి సాయంత్రం రిటర్న్ ఉంది. మీరు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఎవరైనా తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కూడా కాల్ చేయరు. 3 వెహికల్స్ ఉన్నాయి, రాగా రిటర్న్ ఎక్కించుకొని వస్తా. నా ఎంబడి 2 కస్టమర్లు వస్తారు, ప్లస్ నేను మా చిన్న తమ్ముడు ఇద్దరం పోతున్నాం. మొత్తం నాకు తెలిసి ట్రిప్లో 3-4 వెహికల్స్ ఉంటాయి. ఒకవేళ 2 కాదు 4 అయినా నో ప్రాబ్లం, బండికి ఒకళ్ళని ఎక్కించుకొస్తాం, ఇబ్బంది లేదు. మీరు నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మాతోటి కంపెనీగా మీరు నా ఎంబడి సోపతి లెక్క వస్తే సరిపోద్ది. కానీ ఢిల్లీ నుంచి వస్తున్నాం కానీ మీరు మందు బాటిల్ 4-5 కొనుక్కొని మాత్రం రాకూరి. మందు బాటిల్ ఉన్నదని తెలిస్తే ఏడ నాకు తెలిసిందో ఆడ బండి రోడ్డు మీద దించి సపరేట్కి వెళ్ళిపోతా. నాకు అప్పుడు ఎలాంటి మీ మీద ప్రేమ జాలి దయ ఏముండే. ఇది క్లియర్. ఈ బండి అయితే క్లియర్గా చెప్పిన సార్, బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ప్రకాశం జిల్లా నుంచి. కస్టమర్ ధర 5,60,000 చెప్తుండు. 2017 6వ నెల తయారైంది. 2018 1వ నెలల రిజిస్ట్రేషన్ అయింది. జీవితకాలం 2033 దాకా ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదు. వెనకాల టైర్లు 50-60% ఉన్నాయి, ముంగ టైర్లు 30-40% ఉంటాయి. స్టెప్ని కూడా సేమ్ అంతే. ఫ్రంట్ గ్లాసు కూడా మారిందా? ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే. ఒక బానెట్ డిక్కీ మాత్రమే రీప్లేస్ అయినాయి, మిగతా అంతా ఓకే. కానీ రెండు సైడ్లు 4 డోర్లకు కూడా రస్టింగ్ వచ్చింది. అది కూడా మీకు వీడియోలో చూపెట్టిన. బండి ధర మాత్రం తక్కువ ఉంది. వాళ్ళకన్నీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తారు. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్. ఇంకా 500 అన్నారా?